తల తల మదినికి పైగల కారణం పైకి అనగా ఊర్ధ్వగతిని పయనించమని. మీకు పక్షులకి కానీ లేకపోతే జంతువులకు కానీ తల పక్కన ఉంటుంది. ఈ మనిషికి 2 కాళ్ళే ఉంటాయి, తల పైన ఉంటుంది. తగినది ఏదో బుద్ధితో ఆలోచించి తరించమని. నీవు బుద్ధితో ఆలోచించు. బుద్ధి చెప్పింది అనుకోకుండా మనసు ఏం చేస్తుందంటే దానికి గర్వం ఎక్కువ. నిన్నెందుకు చెయ్యాలి ఆర్డర్ వేయకూడదు. బుద్ధి ఇట్లా చెయ్యాలని ఆర్డర్ వేస్తే ఎందో బంతి గోడకేసి కొడితే ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా వెనక్కి ఏ విధంగా తిరుగుద్దో అలా తిరుగుద్ది మనసు. కనుక మనసుని రాజుని చేసి బుద్ధి ఇది అయ్యుండొచ్చండి ఇలా అనుకుంటున్నా నేను అంటే అప్పుడు అంగీకరిస్తుంది. అందుకని బుద్ధి పెద్దది మనసు కంటే. కానీ బుద్ధి ఏం చేయాలంటే మంత్రి అవ్వాలి, రాజు మనసునేమో రాజుని చేయాలి. చేయగలిగితే అప్పుడు ఉంటుంది. తరతరాలుగా వస్తున్న సంస్కారాలే గాక ధర్మాన్ని తోడు చేసి జన్మ రాహిత్యం పొందమని. ఎందుకంటే ముందు అసలు నేర్వవలసింది సంస్కారాలు. అసలు సంస్కారాలు ఎక్కడ ప్రారంభమైనవి, ఎక్కడి నుంచి బయలుదేరినవి, ఎలా వ్యాప్తి చెందినవి అనేది సంస్కారాలు ఏంటి అసలు మనకు అనేది. తర్వాత ధర్మాలు ఎక్కడ ప్రారంభమైనవి, ఎవరు రాశారు మనకి ధర్మాలు, ఎవరు చెప్పారు, అది ధర్మాలను ఆచరించింది ఎవరు అనేది, అసలు ధర్మాలు అంటే ఏంటి అనేది కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తర్వాతే అప్పుడు మనకి తగాదాల్లో మునకలేక చదివే శాస్త్రమని అంతగా తరించే మార్గం ఒకటి ఉందని గ్రహించమని. తరించే మార్గం ఒకటి ఉందరా, ఎంత మట్టికి సంసారంలోనూ మునుగుతా ఉంటే కుదరదు అని తెలుసుకోవాలి. తలదించుకునే పనులు మాని తడబడి జీవితం గడపక తరించడానికి సూక్ష్మం దాగుందని. తరించడానికి ఒక సూక్ష్మం ఉంది. ఆ సూక్ష్మం దేనికైనా సరే సూక్ష్మం దాగుంటుంది. సూక్ష్మం ఎప్పుడు బయటికి రాదు, బయటకు చెప్పరు. కానీ ఆ సూక్ష్మాన్ని బయటకు చెప్తే ఏదో మనకు శాపం తగులుద్దేమో అనుకుని గురువు గారు ఏం చేస్తారంటే చెవిలో మంత్రాన్ని చెప్తారు కానీ బయటకు చెప్పరు. అది బయటకు చెప్తే ఇది పట్టించదో పట్టియదో అని చెప్పేసి అంటారు. కానీ దీన్ని ఈ సూక్ష్మాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా, ఒకవేళ ఈ సూక్ష్మాన్ని బయట పెట్టినందుకు ఎన్ని జన్మలెత్తి ఎన్ని బాధలు అందించడాకైనా సిద్ధమేనని గ్రహించి ఈ సూక్ష్మాన్ని బయటికి చెప్పడం జరుగుతుంది. ఎవరు ఇంతవరకు చెప్పలేదు. కళ్ళలోనే జ్ఞాన నేత్రం ఇచ్చినది పాల సముద్రమే పాలభాగమని. ఈ పాల సముద్రమే పాలభాగం. ఈ పాల సముద్రంలో పైనుంచి శేషుడి పైనుంచి ఉన్నారు నారాయణుడు అంటాం. శేషుడు అంటే శేషమైనది, అంటే ఏమీ లేనటువంటిది. పాల సముద్రం అంటే మనం పాలభాగం, నుదుటి భాగం, దాని మధ్యలో ఉండేది జ్ఞాననేత్రం. తలలోనే ప్రధాన భాగంలో ఇచ్చింది తనువులోనే తరించమని. అయ్యే తలకాయ కనుక ఈ తలకాయ ఉండటంలో శరీరానికి, ఈ యొక్క దేహానికి కాయము అని పేరు వచ్చింది. కాయము తలలోనే ప్రధాన భాగాలు ఇచ్చి తనువులోనే తరించమని. ఈ జన్మలోనే ఇప్పుడే తరించాలి, అంతేకాని వచ్చే జన్మకు అనే ఆశ పెట్టుకోకూడదు. తరతమ భేదాలు ఎరిగి ప్రణవాన్ని శ్వాసపై జోడించమని. మీకు ప్రణవాన్ని శ్వాస మీద జోడించాలి. తక్కిన మాట అటుంచి దేవనాదములు గమనించమని. దేవనాదాలు చెవుల్లోంచి మనం కళ్ళు మూసుకుని నీకు బ్రహ్మముహూర్త కాలంలో కానీ చెవుల్లో బటన్ వేలుకొచ్చి మిగిలిన 4 వేలను కళ్ళ మీద ఉంచి మనం చిత్తాన్ని మనం ఎటు పోనీయకుండా అలా ఆలోచి చూస్తూ ఉంటే చెవుల్లోంచి ఏం దేని వచ్చిందా అంటే ముందు
సినీనాదం వస్తుంది. అలాగే ఒక్కొక్క నాదం, ఘంటానాదం, ప్రణవనాదం, వీణానాదం, ఈ నాదాలన్నీ 10 రకాల నాదాలు వినపడతాయి. ఇది గ్రాడ్యువల్గా అది సాధన చేస్తూ ఉండాలి. ఒక్క రోజు 10 రోజులతో వచ్చేది కాదు. తక్కిన మాటలు అర్పించి దేవనాదములు గమనించమని. దేవనాదాలు, ఈ 10 నాదాలని దేవనాదాలు అంటారు. ఈ దేవనాదాలు వింటూ ఉంటుంటే ప్రణవాన్ని, అందులో ఉన్న ప్రణవాన్ని వింటున్నాం అనుకో, మనం ప్రణవాన్ని శ్వాస మీద జోడించకపోయినా అదైనా మంచి పని. తనలోని నీకు ఒకటి ఈ శక్తి, ఈ యొక్క ఆత్మ మనకు దర్శనం కావాలి అంటే నాగోపాసన లేకపోతే ఆత్మ దర్శనం కాదు. తనలోనే చెవి నుంచి శ్రవణానందం చేయమని. తనలోనే చెవి నుంచి దేనికంటే ఈ శ్రవణానందం, దశవిధనాదాలు వింటూ ఆనందంగా అందులోనే ఉంటూ ఉంటాడు. ఎవరితోనే మాట్లాడుతూ ఒక ఆడు కూర్చుని అదే వింటా ఉంటాడు. ఇది పెట్టాడు అనుకుంటాం మనం. చదివించటానికి గాక తనువును సంస్కారాల్లో గడపాలని తానే స్వయంగా ఆలోచించి స్వానుభవం పొందటానికి తాను చేసిన తప్పులు దిద్దుకొని నాగోంకార స్వరవిధులలో జీవించటానికి. హరి ఓం నమో నారాయణ.